అందరికీ నమస్కారం. ఈ రోజు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు వచ్చారు. అలాగే ప్రవచనాలు వల్లించేటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు. ముందుగా చాగంటి కోటేశ్వరరావు గారి కంటే మన చిన్నబాబు గారు ప్రవచనాలు వల్లిస్తానని ఎంతో ఉత్సాహపడుతున్నారు. ముందుగా మన చిన్నబాబు గారి ప్రవచనాలు విన్నాక ఆ తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు బాబు గారిని పొగడ్తలతో ముంచడానికి ఎంతో ఉత్సాహపడుతున్నారు. ఆ కార్యక్రమం కూడా చూద్దాము. చిన్నబాబు గారు మొదలు పెట్టండి మీ యొక్క సొల్లు. Heartfelt namaskaram and congratulations on the historical centenary celebrations of Bhagwan Shri Satya Sai Baba. ప్రశాంతి నిలయం, ప్రశాంతతకు ఆలయం. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నేను పిలిచినట్టు అనిపిస్తుంది. చిన్నబాబు గారు నాకు కూడా బాబా పిలిచినట్టు కాదు, కానీ ఎవరు ఆడవాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు చిన్నబాబు గారు. బంగారం ఎక్కడా, బంగారం ఎక్కడా అంటున్నారు చిన్నబాబు. ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నేను పిలిచినట్టు అనిపిస్తుంది. బంగారం చాలా మంది అడుగుతున్నారు, నీ బంగారం ఎవరని. ఏమన్నా సంబంధం చెప్పను, నువ్వు దూరమైన చెప్పనా లేక నువ్వు నా దగ్గర నుండి చెప్పనా? ఒకటి చెప్పనా, చిట్టికి నీరు పోస్తేనే పువ్వు ఎరుగొస్తుంది. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమానత్వమే మన మతం. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమానత్వమే మన మతం. బాబు గారికి నత్తి బాగా ఎక్కువైపోయింది. సేవే మన కులం, సమానత్వమే మన మతం అని చెప్పాలి. చిన్న బాబు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. సత్యసాయి చెప్పిన లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ మనందరం ఆదరంగా తీసుకోవాలి. చిన్నబాబు గారు మీకు నచ్చి తగ్గదు, కానీ ఇకపోతే చాగంటి వారి ఇంటికి వెళ్లి చాగంటి వారితో ట్యూషన్ చెప్పించుకోండి. అప్పుడైనా మీకు తెలుగు వస్తుంది. ఆదంగా తీసుకోవటం కాదురా లోకేశ, ఆదర్శంగా తీసుకోవాలనాలి. నీతో చచ్చిపోతున్నాను నేను. ఇకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు. ఆయన ఏదో మహాత్ముల గురించి చెప్పాలని ఎంతో ఉత్సాహపెడుతున్నారు. ఆ మహాత్ములు ఎవరో మనకు తెలియడం లేదు. చెప్పండి, ఎవరా మహాత్ముడు చాగంటి కోటేశ్వరరావు గారు? మహాత్ముల జీవితాలు ఎవరిని మీరు చదవండి, అంతవరకెందుకు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు. తల్లికి జేజే, తండ్రికి జేజే, గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే 3వ వ్యాసం. చాగంటి వారు అమ్మకు జేజే, నాన్నకు జేజే, మామకు వెన్నుపోటు పొడవాలని కూడా రాసుకొని ఉంటాడు. ఒక్కసారి చదవండి చాగంటి గారు. చాగంటి వారి ఈ మధ్య భగవద్గీత, రామాయణము అన్ని కూడా పక్కన పెట్టేసి బాబు గారి రచనలు చదువుకుంటూ ఎంతో చక్కగా ఉత్సాహముగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చక్కటి చెక్క భజన ఈ చాగంటి వారు కూడా నేర్చుకున్నారని నాకు అర్థమయ్యింది అనుకుంటాను. ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు. వాళ్ళ అమ్మగారి పేరు అమ్మಣ್ಣమ్మ గారు. ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట. ఒరే నాన్న, మనిషి కష్టపడాలి. ఎందుకు కష్టపడాలో తెలుసా? ఒకరింట్లో ఒక పంది, ఒక నక్క రెండు ఉండేవి. చాగంటి కోటేశ్వరరావు గారు, మీరంటే నాకు ఎంతో ఇష్టము. మా బాబు గారంటే మరీ ఇష్టము. మా బాబు గారిని పందులతోటి, నక్కలతోటి పోలిస్తే నేను ఒప్పుకోను. మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది. నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొర్లాడి వచ్చేది. చాగంటి వారు, మా బాబు గారు మీకు చక్కగా కేబినెట్ హోదా కల్పిస్తే మా బాబు గారిని పందులతోటి, నక్కలతోటి పోలిస్తారు. అయినా పంది, నక్క ఎవరు నాకు అర్థమైందిలే చాగంటి వారు. పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది.
ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని. నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకుని బాగా దానికి తిండి పెట్టేవాడు. మోసం ఎన్నాళ్ళు దాగుతుంది. కోటేశ్వరరావు గారు వాళ్ళ అమ్మగారు ఆ కథ చెప్పారో లేదో కానీ మీరు మాత్రము మాకు ఈ కథ చక్కగా చెప్పారు. ఆ నక్క మా బాబు గారే అని తెలిసిపోయింది, ఆ పంది కూడా మా బాబు గారే అని తెలిసిపోయింది. మీరు ఎన్ని చెప్పినా గానీ మీరు నాకు నచ్చడం లేదు కోటేశ్వరరావు గారు. కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా. ఇంటి పనివాడు ఇంటల్లుడయ్యాడు రా. కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో. కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనం నుండి చెప్పింది. కోటేశ్వరరావు గారు మీరు చెప్పింది నిజమే. మా బాబు గారు పందిలాగా ఎంతో కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆ రామారావు గారు పిల్లనిచ్చి పెళ్లి చేశారని కూడా ఎంత చక్కగా చెప్పారు కోటేశ్వరరావు గారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక ప్రక్కన ఆనందము ఆగడం లేదు. మీ యొక్క చతురతకు నాకు చాలా సంతోషముగా ఉన్నది. మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆనాటికి ఈనాటికి నాకే కాదు మా ఊరంతటికి అదే భగవద్గీత. నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను. ఆ మాటలే నాకు స్ఫూర్తి. చాగంటి వారు అద్భుతముగా ఈ కథ చెప్పారు. వాళ్ళ అమ్మగారు కథ చెప్పారో లేదో నాకు తెలియదు. బాబు గారు ఆ కథ రాసుకున్నారు కూడా నాకు తెలియదు. గాని మా బాబు గారు అయితే పంది పాత్ర నక్క పాత్ర ద్విపాత్రాభినయము పోషించారని నాకు అర్థమవుతుంది. చాలా సంతోషము చాగంటి వారు. ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం. ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను. నేను ముఖ్యమంత్రినైనా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా 3 రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు. చాగంటి వారు మీరు చెప్పుతున్న తప్పు. బాబు గారు పెళ్లికి కూడా భిక్షమ వెయ్యరు. అలాంటిది అమ్మగారిని ఎందుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు? వారి అమ్మగారు వచ్చిన మరుసటి రోజే నారావారి పల్లికి ఎడ్ల బండిలో సాగనంపేవారిని నాకు తెలుసు, మీకు తెలుసు, ఈ లోకమంతా తెలుసు. మీరు అబద్ధాలు చెప్పకూడదు. మళ్ళీ వెళ్ళిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి 5 గంటలకి లేచి గొడ్డు గోద పొలం పనులు అవి చేసుకోవడం, ఆ కష్టపడ్డం ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు. కోటేశ్వరరావు గారు మిమ్మల్ని చూస్తుంటే ఆనందం ఆగడం లేదు. బాబు గారి ప్రవచనాలన్నీ కూడా ఎంత చక్కగా వినిపిస్తున్నారు. మీరు భగవద్గీతని విడిచిపెట్టి బాబు గారి ప్రవచనాలు చెప్పడంలో నిమగ్నమైపోయారు. మీకు నా శుభాకాంక్షలు. ఇలాగే కలకాలము వర్ధిల్లండి. ప్రజల్లో విలువలు పెంచేదానికి ఆధ్యాత్మిక సేవ అందిస్తున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా గుండెల్లో పెట్టుకుని కాపాడే మా పిల్లలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చిరబాబు గారు గుండెల్లో ఎట్టుకొని కాదు, గుండెల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ నా హృదయపూర్వక దీవెనలని చెప్పాలి. అంతేగాని పిల్లలకు కూడా నమస్కారం చెప్పడం ఏమిట్రా నాయనా నీ సంస్కారం? నీకు బాగా మతి భ్రమించిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చాగంటి గారు ముందర మాట్లాడటం చాలా కష్టమైన పని. ఆయన ముందు మాట్లాడతామంటే హనుమంతుడు ముందర కుప్పగంతలు వేసినట్లే. చాగంటి వారి ముందు మాట్లాడడం ఇష్టం లేకపోతే వెనక్కెళ్ళి మాట్లాడు. అంతేగాని కుప్పెగంతులు అనుకో, కుప్పెగంతులు అని అనాలి. కుప్పెగంతులు అన్నాకి ఇంత కర్మేంద్రా లోకేశ, నువ్వు విద్యామంత్రి అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మీరు అందరూ ఆయన మాటలు వినేదానికి వచ్చారు, ఆయన ప్రవచనం వినడానికి వచ్చారు. లోకేష్ గారు ఎంతో చక్కగా చెప్పారు. మీ మాటలు విన్నాక కాదు, ఆయన ప్రవచనాలు ఏమన్నా చెబుతారేమో చాగంటి గారని వచ్చాము. కానీ ఆయన కూడా నాన్నగారి కదే మీ బాబు చంద్రబాబుకి చెక్క భజన చేయడమే ఆయనకి సరిపోతుంది. కాబట్టి ఇంతకంటే దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజలకు ఉండదని చెప్పి మీకు సవినయముగా విన్నవించుకుంటున్నాను. సో నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువల పైన సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి నియమించాలని నిర్ణయం తీసుకున్న ముందల లోకేష్ బాబు గారు ముందల కాదురా నాయన, ముందర
నిర్ణయం తీసుకునే ముందర అనాలి. నిర్ణయం తీసుకునే ముందర మీ నాన్నగారు మీరు చెమ్మా చెక్క ఆడుకొని నా చాగంటి కోటేశ్వరరావు గారిని పెడదామని నిర్ణయించుకున్నారని యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఈ సొల్లు కబుర్లన్నీ ఎందుకురా నాయనా? గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలుస్తాం జరిగింది. ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు. లోకేట నేను చెప్తా, గౌరవ ముఖ్యమంత్రులు గారు పిలుస్తాను. నాన్నగారు మీరేం చెప్తే నేను అదే ఓగే అంటాను కదా, మీకు తెలియదా అని చెప్పి నువ్వు అని ఇంతవంతే కదా. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక విద్యాశాఖ మార్చులుగా మేము ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామంటే అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా నియమించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. నేను అమెరికాలో ఎంబీఏ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నాకు పెళ్ళయింది. చిన్న వయసులో బ్రహ్మీకి నాకు పెళ్ళయింది. అప్పుడు పనులు మేము ఇద్దరం 50-50 చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే ఇంకోసారి నేను చేశాను. మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఏం చేద్దామంటావు మరి, ఏం చేద్దామంటావా? నా ఇంజనీరింగ్ కానివ్వండి, నేను నా పని కానివ్వండి, దాని తర్వాత నా ఎంబీఏ కానివ్వండి, నేను అమెరికాలో చేశాను. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేశాను. చాలా మంది నన్ను ఒక విషయం అడిగారు, అది స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశావు, తిరిగి భారతదేశానికి వచ్చావు, స్టాన్ఫర్డ్ లో నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగారు. చెప్పు, చెప్పి తగలడు. స్టాన్ఫర్డ్ ఎంబీఏలో ఫైనల్ ఎగ్జామినేషన్ లో టీచర్లు ఉండరు, ఇన్విజిలేటర్లు ఉండరు. ఎగ్జామ్ పేపర్లు తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన, ఇంత పెద్ద హాల్ ఉంటే టేబుల్ పైన ప్రొఫెసర్ గారు పెట్టి వెళ్ళిపోతారు. మాకు ఒక ఆనర్ కోడ్ సిస్టమ్ ఉంది. ఆల్టర్నేట్ చైర్ లో కూర్చోవాలి. నేను కాపీ కొట్టను, ఎవరైనా కాపీ కొడితే రిపోర్ట్ చేస్తాను. సుమారుగా అంటే 2 సంవత్సరాల్లో ఒక 30-32 ఎగ్జామ్లు మేము తీసుకుంటాం. ఒక్కరు కూడా కాపీ చేయాలి. అంటే ఆ రోజు మాకు అనిపించింది, ఒక విశ్వవిద్యాలయం మా పైన పెట్టిన పవిత్రమైన బాధ్యత ఇది. చెప్పండి, ఎవరండి మీరు? ఒక విశ్వవిద్యాలయం మా పైన పెట్టిన పవిత్రమైన బాధ్యత ఇది. చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధాలుగా ఫేస్ ఏంట్రా దరిద్రుడా. ఆ మార్పు నాలో తీసుకొచ్చింది. ఇప్పటి వరకు చూచారు కదా మా నత్తిలకు, నాకు కూడా నచ్చొచ్చేస్తుంది. మా లోకేష్ గారిని చూచాక నాకు కూడా నచ్చొచ్చేస్తుంది. కాబట్టి ఈ నత్తి లోకేష్ గారి గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నత్తి లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రిగా ఉండటము మన దళిద్రం అని చెప్పి నాకు అర్థమవుతుంది. నాకు కూడా నత్త ఎక్కువైపోయింది. కాబట్టి అందరికీ నమస్కారము. బాయ్.